ఓం శాంతి. మహాశివరాత్రి కేవలం శివభక్తులకే కాక విశ్వంలోని సర్వాత్మలకు సంబంధించినది. శివుడు అనగా కళ్యాణకారి, శుభకరుడు, మంగళకరుడు అని అర్థం. సి అనగా పాపనాశనకారి, వా అనగా ముక్తిదాత అని అర్థం. ముక్తేశ్వరుడు, అమరనాథుడు, విశ్వేశ్వరుడు అనే పేర్లతో పిలుస్తారు. మాఘ బహుళ చతుర్దశి నాటి శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. క్షీరసాగర మథనంలో నిప్పులు చిమ్ముతూ వచ్చిన విషయాన్ని తన గరళ ముందు నిలిపి ముల్లోకాలను కాపాడిన రాత్రియే శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు అని కూడా పురాణాల్లో చెప్పబడింది. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు శివుడు లింగ రూపాన్ని ధరిస్తారు. ఇదే శివరాత్రి రోజు వచ్చే లింగోద్భవ సమయం. లింగం మూలాన్ని వెతుకుతూ విష్ణువు శ్వేత వరాహ రూపంలో, పైభాగం వెతుకుతూ హంస రూపంలో బ్రహ్మ వెళతారు. అయితే విష్ణువు మూలాన్ని, బ్రహ్మ పైభాగాన్ని చూడలేకపోతారు. బ్రహ్మ పైకి వెళ్తుండగా కామధేనువు క్రిందకి దిగుతూ, మొగలి పువ్వు క్రింద పడుతూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ నేను ఆది చూశాను అని అసత్యం చెప్పండి అని కామధేనువుతో, మొగలి పువ్వుతో ఒడంబడిక చేసుకుంటారు. బ్రహ్మ స్వస్థానానికి చేరి విష్ణువుతో నేను ఆదిని చూశాను, దానికి సాక్ష్యం ఈ మొగలి పువ్వు, కామధేనువు అని చెబుతారు. అప్పుడు విష్ణువు అది నమ్మి బ్రహ్మను షోడశోపచారాలతో పూజ చేస్తారు. కానీ శివుడు ఆ రెండింటిని వివరం అడగగా బ్రహ్మ శివలింగం ఆదిని చూడటం నిజమే అని మొగలి పువ్వు చెప్తుంది. కామధేనువు మాత్రం నిజమని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపుతుంది. మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకార శివునిగా ప్రత్యక్షమవుతారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజలు, కైంకర్యాలు విష్ణువు అందుకుంటారని, విష్ణువుకు ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తారు. తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి అసత్యం చెప్పిన బ్రహ్మ 5వ ముఖాన్ని ఖండిస్తారు. అంతేకాదు అప్పటి నుండి బ్రహ్మదేవునికి పూజలు లేకుండా శపిస్తారు. గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజ చేయాలి. అంతేకాదు మంత్రాలు తెలియని వారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెంబు నీళ్లు పోసిన పరమశివుని ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుండి రక్షించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. అయితే ఆధ్యాత్మికంగా ఉపవాసం అంటే కేవలం తినకుండా ఉండటం కాదు. కామ, క్రోధాది విషయ వికారాలు పూర్తిగా విసర్జించి సదా ఈశ్వరుని స్మృతిలో ఉండాలని ప్రబోధించేదే నిజమైన ఉపవాసం. పరమాత్మ ప్రసాదించే జ్ఞాన నేత్రంతో ఆత్మ మేల్కొని త్రికాలదర్శిగా కావాలి అని ప్రబోధించేది ఆత్మ జాగరణ. జ్ఞానామృతంతో ఆత్మను ప్రక్షాళన చేసుకుని విశ్వాత్మలందరినీ పవిత్రంగా తయారు చేయటమే అభిషేకం. ఈ శివరాత్రికి అందరూ ఆ శివయ్య కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం శాంతి.